ఇక్కడైతే పుదీనా రైస్ ఇంత తక్కువ ఎందుకు చేశానంటే ఇదిగోండి ఐటమ్స్ అయితే ఈరోజు క్యాటరింగ్ ఇంత ఉంది ఫుడ్, దానికనే తక్కువ చేశాను అనమాట. ఇదంతా ఈరోజు మన ఫుడ్. వీడియో కోసము ఈ రకంగా పుదీనా రైస్ అయితే చేశానబ్బా. అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే నోరూరించే రుచికరమైన వంట ఒకటి చేయబోతున్నాను అనమాట. అదేమంటే పుదీనా రైస్. పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉందబ్బా. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనమైతే పుదీనా రైస్కి పుదీనా కోసుకొచ్చేద్దాం రండి మన తోట. ఏం చేస్తాం ఇప్పుడు? పచ్చడి చేస్తాం. వాళ్ళంతా ఫిక్స్ అయ్యారు నేను పచ్చడి చేస్తాను. ఎందుకంటే ఇందాక వీడియో ఫస్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు వినలేదు కాబట్టి అమ్మ ఈరోజు పచ్చడి అంటే ఎప్పుడు ఎక్కువ పచ్చడి చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు పచ్చడి చేస్తామని అనుకుంటున్నారు. ఇలాంటి కొత్తిమీర పుదీనా సరిగా మాకు పచ్చడి దొరుకుతుంది. కానీ ఈరోజు వెరైటీగా వేరే చేస్తానమ్మా. ఏంటమ్మా? పచ్చడి కాదు, ఏందో నేను చేసి మీకు పెడితే మీరు తిని చూసి బాగుందంటే చాలు. అమ్మ చేసే వంట ఏది కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే పుదీనా రైస్కి ముందుగా పుదీనా పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుందాం. కారం తగినంతగా ఇవి రెండు కలిపి మిక్సీకి వేసుకుందాం. పుదీనా పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటాలు కూడా మిక్సీకి వేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు కూడా మిక్సీకి కచ్చాపచ్చిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టి నూనె నెయ్యి వేశాను. అది వేడెక్కిన తర్వాత కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేశాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసి మనం ఏదైతే పచ్చిమిర్చి పుదీనా టమాటో మిక్సీకి వేసుకున్నాం కదండి అవన్నీ కూడా ఇందులోకి వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత కొద్దిగా కారపొడి వేసి నానబెట్టుకున్న బియ్యము నీళ్లు ఇందులోకి వేశానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ మూత పెట్టేస్తే కాసేపు నెమ్మదిగా ఉడుకుతుందన్నమాట. అదే ఇదిగోండి ఇప్పుడైతే ఈ విధంగా ఉడికింది. ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టేసి ఆవిరి బయట పోకుండా దాని మీద అయితే బరువు కోసం నీళ్లు పాత్ర పెట్టాను. ఒక 10 నిమిషాల తర్వాత రైస్ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు పెరుగు పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మా వారికి అయితే వడ్డించాను. టేస్ట్ ఎలా ఉందో మా వారు చెప్తారండి. చాలా టేస్టీగా ఉంది. అవునా? సూపర్గా ఉంది. ఎమ్మిగా ఉంది. సో తింటా ఉంటే లాగిద్దాం అనిపిస్తాం. భలే టేస్ట్ ఉందా? సూపర్ స్మెల్ వచ్చింది మాకి. ఓహో, వంట చేస్తాడే స్మెల్ వచ్చేసింది. అది సూపర్. బాగుందా? చాలా బాగుందా? అందరికీ నచ్చిందమ్మా? థ్యాంక్ యూ.